ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో కెమెరాలో రికార్డ్ అయిన నమ్మశక్యం కాని విషయాలను చూపిస్తాను. అందులో తలలేని ఒక ఆమె రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తూ ఉండడం, డ్రైవర్ లేకుండా కార్ ప్రయాణించడం, సగం శరీరం ఉన్న వ్యక్తి అర్ధరాత్రి బ్రిడ్జ్ మీద నిలబడి ఉండడం, ఇలాంటి ఎన్నో వింత నమ్మశక్యం కాని విషయాలు కెమెరాలో రికార్డ్ అయింది. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఒక ఇంటి యజమాని మామూలుగా కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. కానీ అప్పుడు అతనికి తన పక్కన ఇంటి గోడపై భయానక దృశ్యం కనిపించింది. అది నల్లటి మానవ రూప నీడలా కనిపించింది. కానీ వింతగా అక్కడ ఎవ్వరూ నిలబడి లేరు. ఆ నీడ ఏర్పడడానికి అక్కడ ఏమీ లేదు, కేవలం ఆ నీడ మాత్రమే అక్కడ నిలబడి ఉంది. ఇక ఆ ఇంటి రహస్యాన్ని కనుగొనడానికి అతను ప్రయత్నించాడు. కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. ఆ నీడ అతన్ని చాలా కలవరపెట్టింది. సమయం గడిచినప్పటికీ అది వారి జ్ఞాపకాల్లో మరుపురాని భయానక సంఘటనగా మిగిలిపోయింది. కొంతమంది స్నేహితులు మామూలుగా రైల్వే స్టేషన్ లో రైలు కోసం వేచి ఉన్నారు. కానీ అప్పుడు వారు ఒక ఆమె ప్లాట్ఫామ్ పై చాలా వస్తువులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం గమనించారు. భయానకమైన విషయం ఏంటంటే ఆమెకు తల లేదు. అయినప్పటికీ ఆమె నిజంగా రైలు కోసం వేచి ఉన్నట్లు అటు ఇటు తల లేకుండా తిరుగుతోంది. దాన్ని చూసి వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అది ఒక భ్రమణ లేదా తలలేని ఆమె అక్కడ నిజంగా ఉందా అనేది వారికి ఖచ్చితంగా తెలియదు. కాబట్టి దగ్గరికి వెళ్ళడానికి వారు ధైర్యం చేయలేదు. నిజంగా ఈ సంఘటన చాలా భయానకంగా ఉంది. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది ప్రయాణికులు తమ ముందు నేలను తాకుతున్న ఇంద్రధనస్సును చూసి చాలా సంతోషించారు. ఉత్సాహంగా వారు ఆ ప్రకాశవంతమైన రంగుల వైపు వెళ్లారు. ఆ రంగురంగుల కాంతిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారు దగ్గరవుతున్న కొద్దీ అది ఇంకా దూరంగా ఉన్నట్టే అనిపించింది. ఇంద్రధనస్సు యొక్క ముగింపు అందుబాటులో ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ చివరికి చాలా దూరంగా ఉంది. కొన్ని పురాణాల ప్రకారం అయితే ఇంద్రధనస్సు చివర్లో నిధి దాగి ఉంటుందని కూడా నమ్ముతారు. దీన్ని నిజమంటారా? బస్సు నడిపే డ్రైవర్ ప్రయాణికులను చూడ్డానికి తన ముందు ఉన్న మానిటర్ లో చూస్తూ ఉన్నాడు. ఆ బస్సులో ఎవరూ లేరని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆ మానిటర్ లో మాత్రం ఏదో చిక్కింది. చూడ్డానికి అచ్చం ఒక మనిషి లాగానే ఉంది. వెంటనే అది చూసిన ఆ బస్సులో ఉన్న కండక్టర్ వీడియో కూడా రికార్డ్ చేసి చూపించాడు, బస్సులో ఎవరూ లేరు అని. కానీ ఆ మానిటర్ లో కనిపించేది ఏమిటి అనేది వారిని కూడా గందరగోళానికి గురి చేసింది. ఈ వీడియో చూసేటప్పుడే మనకు ఆశ్చర్యంగా ఉంటే ఆ బస్సు డ్రైవర్ ఇంకా కండక్టరు దీన్ని నేరుగా చూశారు. అదే సమయంలో ఆ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు కూడా. అప్పుడు వారి సిచ్యువేషన్ ఎలా ఉండింటుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ ఎయిర్పోర్ట్ లో ప్రజలు మామూలుగా వేచి ఉన్నారు. కానీ అప్పుడు అకస్మాత్తుగా వారి కళ్ళ ముందు ఒక భయానక సంఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు అకస్మాత్తుగా గాలిలో కలిసిపోయినట్లు అదృశ్యమయ్యాడు. దాన్ని చూసి అతని వెనక నిలబడి ఉన్న ఆమె పూర్తిగా షాక్కు గురైంది. మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అంతే భయపడిపోయారు. ఈ వ్యక్తి ఇంటికి తిరిగి వెళ్లే దారిలో ఒక వంతెన దాటుతూ ఉండగా అతని కళ్ళు చాలా భయానకమైన దానిపై పడ్డాయి. ఎవరో వంతెన అంచున నిలబడి ఉన్నారు. కానీ అతను దగ్గరికి వెళ్లేసరికి భయంతో వణికిపోయాడు. ఎందుకంటే అతని ముందు ఉన్నది కేవలం కాళ్ళు మరియు సగం శరీరం ఉన్న వ్యక్తి. పై శరీరం పూర్తిగా పోయినట్టు ఉంది, గాలిలో చెరిగిపోయినట్లు. అతను అక్కడే నిలబడిపోయాడు. అయితే కొంతసేపటికి అతను భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. లేట్ నైట్ లో వీరు కారులో ప్రయాణిస్తూ ఉండగా వారి కారులో ఉన్న డాష్ కెమెరాలో ఒక వీడియో రికార్డ్ అయింది. ఆ వీడియో స్టార్టింగ్ లో ఎవరో ఒకరు కోటు సూటు వేసుకుని చేతిలో సూట్ కేసు పట్టుకుని పరిగెడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కడే ఇలా ఎందుకు వస్తున్నాడు, అది కూడా అర్ధరాత్రి అని చూస్తే మరొకరు కూడా ఉన్నారు. కానీ తర్వాతే తెలిసింది ఇతని ఇలాంటి చాలా మంది ఆ ప్లేస్ లో ఉన్నారని. అంతేకాకుండా వారి యొక్క రూపం మరియు చర్యలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దీనితో పాటు కొంచెం దూరంలో వింతగా ఉండే మరొక అదృశ్యం కూడా కెమెరాకు చిక్కింది. అయితే అక్కడ ఏం జరుగుతోంది, ఇలా వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎవరూ చెప్పలేకపోయారు. రోడ్ మధ్యలో ఒక ప్లాస్టిక్ సంచి నడుస్తూ ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు. అది కూడా తన సొంత కాళ్ళతో నడుస్తున్నట్టు ఉంది. దానికే కాళ్ళు ఉన్నట్లు హాయిగా నడుచుకుంటూ వెళ్తోంది. కాళ్ళ ఆకారం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తోంది. ఇది చాలా వింతగా ఉంది. అయితే దీన్ని చూశాక చాలా మంది ఆ సంచిలో ఏదో ఆత్మ ప్రవేశించింది, అందుకే ఇలా జరుగుతోంది అని అన్నారు. లేదు గాలి వల్ల అని మరికొందరు అన్నారు. కానీ నేనైతే అది గాలి ద్వారానే అలా జరిగింది అని నమ్ముతున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.
జూన్ 2024లో ఈ క్లిప్ తెగ వైరల్ అయిపోయింది. అది చాలా మందికి భయాన్ని కలిగించింది. నల్లటి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఒక ఐరన్ ఫెన్సింగ్ గుండా చాలా సులభంగా వెళ్లడం కెమెరాకు చిక్కింది. ఒక వృద్ధురాలు ఆ సంఘటనను కల్లారా చూసింది. దాన్ని చూసి ఆశ్చర్యంతో ఆమె కూడా అలా ఫెన్సింగ్ గుండా వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ ఆమె వల్ల కాలేదు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో విడుదలైన తర్వాత ప్రజలు వివిధ ఊహాగానాలతో ముందుకు వచ్చారు. కొంతమంది అతను రక్త పిశాచి కావచ్చు అని అన్నారు. ఎందుకంటే రక్త పిశాచీలు అడ్డంకులను దాటగలవని నమ్ముతారు. ఈ అపార్ట్మెంట్ లో చూడ్డానికి చాలా వింతగా ఉండే ఒక నల్లటి నీడ చాలా వేగంగా కదులుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మొదటి అంతస్తులో రికార్డైన ఈ వీడియోలో ఆ నీడ మనిషి కాదని స్పష్టంగా తెలుస్తోంది. కానీ అదేంటో ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. కానీ అది కన్నుమూసి తెరిచే లోపు చాలా వేగంగా కదులుతూ వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన చాలా మందికి అనేక రకాల ప్రశ్నలు తలెత్తాయి. ఇది దయ్యమై ఉంటుందని చాలా మంది చెప్పారు. ఈ వ్యక్తి హాస్పిటల్లో మామూలుగా నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా కనిపించని దేనికో ఢీకొని కింద పడిపోయాడు. అప్పుడే ఒక నల్లటి నీడ అతనికి కనిపించింది. అతను నేలపై నుంచే ఎవరో అతన్ని లాక్కెళ్తున్నట్లు ముందుకు వెళ్లిపోయాడు. ఏదో శక్తి అతన్ని లాగుతున్నట్లు. అతను ఆ శక్తి నుంచి తప్పించుకోవడానికి తన శక్తి మేర పోరాడాడు. అతను చివరికి తప్పించుకోగలిగాడు. తప్పించుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెంటనే అక్కడి నుంచి పరిగెత్తాడు. ఇదంతా కూడా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక అతను సముద్రం మధ్యలో చేపలు పడుతూ ఉన్నాడు. కానీ అప్పుడు అతను తన ముందు ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక వ్యక్తి మహాసముద్రం మధ్యలో నడుస్తూ ఉన్నాడు. అవును, మీరు సరిగ్గానే చూశారు, విన్నారు. అతను నిజంగా నీటిపై నడుస్తున్నాడు. ఏదో శక్తి ద్వారా నియంత్రించబడుతున్నట్లు. అది ఎలా జరిగింది అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇక్కడ లిఫ్ట్ తలుపులు మూసుకున్న తర్వాత ఒక వింత సంఘటన జరిగింది. వెనుక నిలబడి ఉన్న ఒక యువతి అకస్మాత్తుగా ముందుకు వంగి ముందు నిలబడి ఉన్న మరొక యువతి జుట్టును వాసన చూసింది. అది చాలా హఠాత్తుగా జరిగింది. ఇక ఆ యువతి షాక్కు గురై అయోమయం మరియు ఆశ్చర్యంతో కదలకుండా నిలబడిపోయింది. తర్వాత వింత చూపుతో చూసింది. అయితే ఆ యువతి ఇలా ఎందుకు బిహేవ్ చేసింది అంటారు? కొంపతీసి ఆమెలో ఆత్మ ఏదైనా ప్రవేశించింది అంటారా? 2009వ సంవత్సరం మిలిటరీ బేస్ ద్వారా రిలీజ్ చేయబడిన ఒక వీడియోలో ఇద్దరు మిలిటరీ సోల్జర్స్ ఒక చోట నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు వారిపైన వింతగా ఏదో ఎగురుతూ ఉండడం చూసి చాలా ఆశ్చర్యంతో చూశారు. వింతగా ఎగురుతున్న ఆ వస్తువు వారిని వెంబడిస్తూ వెనుకనే వచ్చింది. ఇదంతా నేరుగా చూసిన వారు ఆ స్థలంలో ఏదైనా సీసీటీవీ కెమెరా ఉందా అని తనిఖీ చేశారు. అప్పుడు ఒక సీసీటీవీ కెమెరా ఉండడం చూసి అందులో రికార్డ్ అయిన ఫుటేజ్ ని తనిఖీ చేసినప్పుడే ఈ ఫుటేజ్ బయటపడింది. ఈ వీడియోలో చూడొచ్చు, వాళ్ళని ఏదో వెంబడిస్తూ ఉంది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో రికార్డ్ అయిన ఈ వీడియో ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసింది. ఒక కార్ లో వెళ్తున్న వారు వారి కార్ ముందు మరొక కార్ వెళ్తూ ఉండడం చూసి అందులో ఏదో ఒక వింత విషయం కనిపించిందని చెప్పి ఆ కార్ ను వెంబడిస్తూ వెళ్లారు. ఎలాగలాగా ఆ కార్ ను చేసి ఆ కార్ లో డ్రైవర్ ఎక్కడ ఉన్నాడని చూశారు. కానీ ఆ కారుకు డ్రైవర్ లేడని అప్పుడే తెలిసింది. ఇది ఎలా సాధ్యం? ఇలా జరగడానికి అవకాశమే లేదని చెప్పవచ్చు. కానీ అక్కడ జరిగిన అద్భుతాన్ని మీరే కొంచెం చూడండి. ఆ కార్ లో ఉన్న వ్యక్తి ఒక్కడే. అతను కూడా పక్కన సీట్ లో కూర్చుని ఉన్నాడు. డ్రైవర్ సీట్ లో ఎవరూ లేరని స్పష్టంగా తెలుస్తోంది. స్టీరింగ్ తనంత తానే తిరుగుతూ వెళ్తోంది. ఒకవేళ ఆ పక్కన సీట్ లో కూర్చుని ఉన్న ఆ వ్యక్తి ఏదైనా ట్రిక్ ఉపయోగించి ఆ కార్ ను కంట్రోల్ చేసి ఉంటాడని చెప్పొచ్చు. కానీ అతను కూడా ఫోన్ చూడడంలో నిమగ్నమై ఉన్నాడు. ఒకవేళ దీన్ని ఆటోమేటిక్ కార్ లేదా డ్రైవర్లెస్ కార్ అనడానికి కూడా ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఆ కార్ చూడడానికి ఒక నార్మల్ కార్ లాగానే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ మిస్టీరియస్ వీడియోస్ ని. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.